హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చలికాలంలో పుల్లగా ఎంతో టేస్టీగా తినాలనిపించే కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు. ఆమ్లెట్ ముక్కలకి పులుపు బాగా పట్టి జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అలా ఉల్లిపాయలు ఈ రంగు వచ్చే వరకు వేగిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకు తీసుకొని మెత్తగా గుజ్జులా చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా కలుపుకున్నాక పులుసుకి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. అలా పులుసు మరుగుతున్న సమయంలో ఒక 5 కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, తగినంత కారం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్నాక ఆమ్లెట్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనం మరిగించుకుంటున్న పులుసులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ సమయంలో మనం ఆమ్లెట్ ముక్కలని లోపలికి ముంచుకుంటూ పులుసు బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు రెడీ. ఈ పులుసు అప్పటికప్పుడు తినేదానికన్నా మార్నింగ్ వండుకొని నైట్ తింటేనే ముక్కలకు పులుపు బాగా పట్టి భలే టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.